నమస్తే జర్నలిస్ట్ మందగిరి. జార్ఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఓటమి ఎదుర్కొన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విజయానికి అట్టుకట్టు వేసిన యువకుడు గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ ఆత్మగౌరవం, జార్ఖండ్ భాష మొదలైన స్థానిక అంశాలతో ఒక విద్యార్థి నాయకుడిగా గలమెత్తి గత 4 సంవత్సరాల నుంచి జార్ఖండ్ ఆత్మగౌరవ నినాదంతో ముందుకు సాగుతున్న జైరామ్ కుమార్ మహతో. ఈ జైరామ్ కుమార్ మహతో వయసు 29 సంవత్సరాలు. జార్ఖండ్ చెందిన యువకుడు. స్థానికంగా యువతకి ఉద్యోగాలు రాకపోవటం, పెద్ద ఎత్తున వనరులు ఉన్నా కానీ యువతకు ఉద్యోగాలు లేక స్థానికంగా నుంచి వలసలు వెళ్లే నేపథ్యంలో విద్యార్థి నాయకుడి నుంచి ఉద్యమ నేతగా ఎదిగే క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో గిరిధల్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డాడు. ఇక్కడ అనూహ్యంగా 3,70,000 దాకా ఓట్లు సంపాదించి 3వ స్థానానికి పరిమితమైన దేశవ్యాప్తంగా జైరామ్ కుమార్ మహతో గురించి చర్చలేసింది. అనంతరం తన ఉద్యమాన్ని అక్కడితో ఆపకుండా తర్వాత దాన్ని జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా అని పేరుతో ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే జార్ఖండ్ ఎన్నికల్లో 24 నవంబర్లో జరిగే ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు గాను 67 చోట్ల తన అభ్యర్థులు నిలబెట్టాడు. మిగతా చోట్ల ఇండిపెండెంట్ పోటీలో బరిలో నింపి వారికి మద్దతు తెలిపారు. మొత్తం 81 శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసిన 67 స్థానాల్లో గణనీయంగా ఫలితాలు సాధించి డోమ్రా నియోజకవర్గం నుంచి జాతీయ అధ్యక్షుడైన జైరామ్ కుమార్ మెహతో ఘన విజయం సాధించాడు. మొత్తం జార్ఖండ్ శాసనసభలో 1 స్థానం కైవసం చేసుకుని సుమారు 8% ఓట్లు సాధించటం ద్వారా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అధికారం చేపట్టే ఆలోచనకి గండి కొట్టే విధంగా 8% ఓట్లతోనే భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి చూసిన పరిస్థితి కనపడుతుంది. కడపటి ఎన్నికల పర్సెంటేజ్ ప్రకారం సుమారు 8%గా ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం మీద 10% దాకా ఓట్ షేర్ వచ్చి ఉండొచ్చు అనేది రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జై కుమార్ మెహతో ఇది భారతదేశంలో ఒక సంచలనంగానే భావించాలి. ఒక సాధారణ యువకుడు ఒక బలమైన రాజకీయ ఉద్యమంలో అడుగుపెట్టిన తొలిసారే 9%, సుమారు 8 నుంచి 9% దాకా ఓట్లు సాధించి దాదాపుగా ఒక 18 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయ అవకాశాలు గండికొట్టడంతో పాటు ఒక చారిత్రాత్మకంగా వ్యక్తిగా ఒక వివిధ రాష్ట్రాల్లో జరిగే నూతన రాజకీయ ఉద్యమాలకు ఊపందించే విధంగా జైరామ్ కుమార్ మెహతా ఒక విజయాన్ని మనం ఆ విధంగా భావించవచ్చు. మొత్తం మీద జార్ఖండ్లో జార్ఖండ్ సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ జార్ఖండ్ భాష, జార్ఖండ్ స్వయం ప్రాతిపత్తి, జార్ఖండ్ ఆత్మగౌరవంతో ముందుకు సాగిన జైరామ్ కుమార్ మెహతా ఇప్పుడు దేశంలో ప్రధాన టాపిక్గా మొదలయ్యాడు. మొత్తం మీద ఇతను ఏదైతే రాజకీయ పార్టీ పెట్టాడో, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సుమారు ₹1 కోటి కూడా నిధులు లేకుండానే తన రాజకీయ ప్రస్థానాన్ని అని మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. తన ఎన్నికల ఖర్చుకి సుమారు ఒక అసెంబ్లీ నియోజకవర్గానే మనం మనలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 30 నుంచి 50 కోట్లు పెట్టే పరిస్థితి ఉంటే, ఆ జార్ఖండ్ రాష్ట్రంలో సుమారు మొత్తం ఎన్నికల ప్రచారానికి తన పార్టీ తరఫున ₹1 కోటి కూడా ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్న ఆర్థిక వనరులు లేకపోయినా ఘన విజయానికి జార్ఖండ్ ప్రజలు అతనికి బలమైన ఊతమిచ్చారు. తన సొంత నియోజకవర్గంలో నుంచి విజయం సాధించి మరొక నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో ఓటమి చేశాడు. 2 నియోజకవర్గాలు పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలో విజయం సాధించారు. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీని విజయావకాశాలు గండికొట్టడంలో 18 నియోజకవర్గాలు గండికొట్టడంతో భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో చూపించిన ప్రదర్శన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించలేకపోయారు. ప్రధానంగా ఈ యువకుడు కొట్టిన దెబ్బకి భారతీయ జనతా పార్టీ కూటమి కుదేలైందనే చెప్పవచ్చు. మొత్తం మీద
రాబోయే భవిష్యత్తు తరానికి భవిష్యత్తు నేతగా ఎదిగే క్రమంలో అనేక ఆటుపాట్లు ముందుకు సాగితే భవిష్యత్తు జార్ఖండ్ భవిష్యత్తుకి మంచి ఉద్యమ నాయకుడిగా ప్రజా నాయకుడిగా ఎదిగేందుకు మంచి అవకాశాన్ని సంపాదించుకున్న యువకుడు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి జార్ఖండ్ ప్రజల ఆత్మగౌరవ గొంతుకగా ఎదుగుతాడని మనం ఆశిద్దాం.